హాయ్ హలో అందరికీ నమస్తే. అయ్యో మన వెగజల్లింది మొత్తం. ఇయో వరి 15 రోజులు అవుతుందండి మొత్తం. ఇక మళ్ళీ ఇది ఓరం కనిపిస్తుందండి. ఇదంతా ఓరం. ఈ ఓరం పొంటి మొత్తం గడ్డి మందు కొట్టాను, మొత్తం చనిపోయింది ఓరం. అయ్యో ఇది పక్క పొంటిదేమో ఒక రోజు అవుతుందండి. ఒక రోజు 2 రోజులు వేసి నాటేయడానికి అవుతుంది. మొత్తం ఇది స్టార్టింగ్ నుంచి వెళ్ళి మన మొలక వచ్చిన నుంచి వెళ్ళి ఇయ్యాలడ వరకు 45 డేస్ అవుతుందండి. ఇది మొత్తం నారేమో 1 మంత్, ఇది అది మొత్తం కలిపి 45 డేస్ అవుతుంది. ఇది లేట్ అయిపోయింది. ఇదేమో 1 మంత్ అవుతుందండి. మొత్తం మనం మెగజల్లింది మొత్తం వరి ఇలా ఉంది. ఇది బాగానే ఉంది వరి. దీంట్లో ఏం లేదండి, మనం గడ్డి మందు కొట్టుకోవాలి. మన దగ్గరలో దొరికేది ఏదైతే వరి చావకుండా అలా గడ్డి పడుతుంది, ఆ గడ్డి మందు కొట్టుకోవాలి అంతే. మనం చేసేది ఏం లేదు. దాని తర్వాత మనం గడ్డి మందు కొట్టాక ఒక వారం రోజుల దాకా ఏం మనం చల్లొద్దు. 2020 కానీ యూరియా కానీ అలాంటివి ఏం చల్లొద్దు. ఒక వారం అయ్యేదాకా మొత్తం గడ్డి అంతా వాడిపోయి ఇట్లా పోతుంది, కులిపోయా కానీ అప్పుడు మనం ఒక వారం రోజుల తర్వాత యూరియా, మన ఫటేరా అలాంటివి చల్లుకుంటే దంటు బాగా వస్తుంది. మొత్తం వరి మొత్తం సెట్ అయిపోతుంది. ఏం కాదు, ఇంత టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఏం కాదు, సెట్ అయిపోతుంది వరి. దాని తర్వాత ఇక ఫుల్గా నీళ్ళు పెట్టుకోవాలి. ఎప్పటికి ఇక ఫుల్గా నీళ్ళు పెట్టుకుంటే కదా ఇక మళ్ళీ అప్పుడు రోగం వస్తుంది. లేకపోతే రోగం వచ్చినా డబుల్ కబడ్డీ ఇక కొట్టేస్తే అయిపోతుంది, సెట్ అయిపోతుంది వరి. టెన్షన్ ఏం లేదు. ఇక లేబర్ వద్దు, మనకి ఇవ్వలొద్దు. మీరు చేసుకుంటా అంటే ఒక్కరితో అయిపోయే పని ఇదంతా. ఇక మానవులు వస్తారు, కూలోళ్ళు. వాళ్ళు వచ్చేది కైకిలు అంటారు 10 గంటల నుంచి 11 గంటలకు. మనం బయటకు వచ్చేవారు 11 గంటలకు అవుతుంది. వాళ్ళు ఎక్కే వరకు అది ఇది మెసిలే వరకు మధ్యాహ్నం అవుతుంది. ఆ పని కాదు, ఏది కాదు. మీకు ఫుల్గా వాటర్ ఉన్న వాళ్ళైతే ఇదైతే పక్కా అండి. ఇది సలహా. దీని గురించి మొత్తం నేను ప్రతిరోజు నేను ఏమేమి మందులు వాడుతున్నానో ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తానండి యూట్యూబ్లో. థ్యాంక్ యూ. హాయ్.